శుభం వ్యాధసి గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతుంది. అలాగే చతుర్థంలో కేతు యొక్క అనుగ్రహం కనబడుతుంది. అలాగే రాజ్యస్థానంలో అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో పంచగ్రహ కూటమి, లాభస్థానంలో శనీశ్వరుడు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ఆరోగ్యరీత్యా సంగతి పక్కన పెట్టినప్పటికీ ఉద్యోగరీత్యా మీ యొక్క కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు కొంత చేసుకున్న పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ కనబడే అవకాశం అయితే చాలా తక్కువ కనబడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ రాజ్యంలో ఉన్న పంచగ్రహ కూటమి ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఉన్న ఉద్యోగంలో ఏది మంచి ఏది చెడు తెలియకుండా ఉద్యోగం చేసే ప్రదేశంలో మిమ్మల్ని కొంత డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంది. ఆ డిస్టర్బెన్స్ దృష్టిలో పెట్టుకుని ఇది కాబట్టి ఇంకోటి ఉంటుంది కదా అని కొత్త ప్రయత్నాలు చేయడానికి మొదలెడతారు. అలా చేయకండి. ఈ డిస్టర్బెన్స్ కొంతకాలంగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ప్రెషర్స్ ఎలా తీసుకోవాలని ఈ 15 రోజులు మీకు బాగా కనబడుతుంది. ఆ ప్రెషర్స్ తీసుకుని మీరు ఎప్పుడైతే బయట రాగలుగుతారో ఎక్కడైనా ఉద్యోగం చేయగలుగుతారు. సో ఈ టైంలో ఉద్యోగం మారడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అలాగే వ్యాపారం చేసేవారు ఒక అడ్మినిస్ట్రేటివ్ లైన్లో కానీ మరి ఫైనాన్స్లో కానీ లేకపోతే అంటే స్పెషల్ ఆఫీస్ అడ్మిన్లో కానీ ఎక్కడో చోట కొన్ని సమస్యలు వస్తాయి. పరిష్కారం తెలియని సమస్యలు వస్తుంటాయి. అది మన నెత్తిమీ పడుతుంది. మనం సాల్వ్ చేయలేకపోతాం. బీయింగ్ యూఆర్ అ బిజినెస్ మ్యాన్ ఆల్సో. అంచేత అలా జరిగినప్పుడు ఏంటంటే ఏంటి చిరాకు పరాకులు ఉన్నవాళ్ళని ఎందుకు పీకేద్దాం లేకపోతే కొత్తగా ఏదో ఆలోచిద్దాం అని ప్రయత్నం చేయకండి. టెంపరీ ఇష్యూస్ దాన్ని సాల్వ్ చేయడం నేర్చుకోగలిగితే ఫ్యూచర్లో ఏదైనా చేయగలుగుతారు. ఇది వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఇది చెప్పాలన్న విషయం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఫైనాన్స్ బ్లాక్ అనేది కనిపిస్తుంది. 15 రోజులు భయపడకండి, మళ్ళీ రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయినా కూడాను హిట్ అవ్వలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. బట్ స్లోగా హిట్ అవుతుంది. హీరోలుగా ముందుకు రావాలనుకున్న వాళ్ళకి ఇది పెద్ద హీరోయిజం చూపించట్లేదేమో సినిమా అనుకుంటారు, కానీ డెఫినెట్గా దాని ఇంపాక్ట్ నెక్స్ట్ వీక్ నుండి కనిపిస్తుంది. అంతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవుతారు. ఉద్యోగంలో కూడా మంచి స్ట్రాంగ్ అవుతారు. ఈ 15 రోజుల తర్వాత వెరీ స్ట్రాంగ్ అయిపోతారు. ప్రమోషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. ఓకే, శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇల్లు, వాకిలి, వాహనం ఇటువంటి పర్చేస్ చేయడానికి సరైన సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా కొత్త ఇల్లుకి కావాల్సిన లోన్ కూడా బ్యాంకు నుండి మీకు వచ్చే అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఇక్కడ అన్నిటికీ ముఖ్యంగా కుటుంబ స్థానంలో గురుడు మీ రాజ్యాన్ని చూస్తున్నాడు. గురు దృష్టి ఎప్పుడైతే రాజ్యం మీద పడిందో ఏ దోషాలు ఉన్నా ఆ దోషాలు అధిగమించి యోగంలో కూర్చోబెడతాడు. అందువలన ఆఫీసులో కానీ వ్యాపార స్థలంలో కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతున్నా గురు దృష్టి ఉంది కాబట్టి దాన్ని బయటపడే అవకాశం మార్గాలు కూడా కనబడతాయి. కాబట్టి మీరు వరి అవ్వక్కర్లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. శుభవార్తలు విని ఉంటారు. అలాగే ఉపనయన సంస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 మీకు పనిచేస్తుంది. ఐరన్ కోర్ మీద, స్టీల్ మీద, సిమెంట్ మీద ట్రేడ్ చేయడం ప్రయత్నించండి. సక్సెస్ఫుల్ అవుతుంది. గోల్డ్, సిల్వర్ మీద ట్రేడింగ్ మాత్రం ఏమాత్రం చేయకండి. అది మీ యొక్క వృషభ రాశికి సరి అయినది కాదు ప్రస్తుత పరిస్థితుల్లో. సో దాని మీద ట్రేడింగ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఫైన్. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఏ రకంగా ఆరాధన చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తే అష్టోత్తరం అనుకోండి, ప్రదక్షిణలు అనుకోండి, అలాగే వడమాల పూజ అనుకోండి, లేకపోతే తిలకధారణ చేయడం అనుకోండి. ఏదో ఒకటి, ఒక మంగళవారం, ఒక శనివారం, ఈ 2 రోజులు చేయండి. కొంత సంకట విమోచన జరిగి ఆఫీసులో ఆల్రెడీ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.